ఈరోజు మన వీడియోలో ఇంజన్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఉండే ముఖ్యమైన భాగాల గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంజన్ అనేది ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది కూడా ఒక ఇంజనే అని చెప్పుకోవచ్చు. ఒక మనిషికి గుండె ఎంత ముఖ్యమో ఒక వాహనాల్లో ఇంజన్ అంత ముఖ్యమైన భాగం. ఇంజన్ అనేది వాహనానికి ఒక పవర్ హౌస్ లాంటిది. ఇంజన్ అనేది ఒకే సమయంలో ఒక వ్యక్తి వల్ల తయారు చేయబడింది కాదు. మొట్టమొదటిసారిగా 1678 సంవత్సరంలో ఈ ఇంజన్కి పునాది పడింది అనమాట. అది 14 సంవత్సరాల తర్వాత అది పూర్తి స్థాయిలో ఆవిరి యంత్రాన్ని అయితే కనుగొన్నారు. తర్వాత 167 సంవత్సరాల తర్వాత అంటే 1876 సంవత్సరంలో ఐసీ ఇంజన్ కనుగొన్నారు. అంటే మనం వాడే ఇంజన్స్ అనేది ఐసీ ఇంజన్ అంటారు, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. దీన్ని కనుగొనడానికి ఆవిరి యంత్రాన్ని పూర్తి స్థాయిలో తయారు చేసిన తర్వాత 167 సంవత్సరాలకి ఈ ఐసీ ఇంజన్ అయితే తయారు చేశారన్నమాట. అసలు ఇంజన్లో ఏ భాగాలు ఉంటాయి, అసలు ఇంజన్ ఎలా పనిచేస్తుంది అని క్లియర్గా మరియు మీకు అర్థమయ్యే విధంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. మనం ఇంజన్ యొక్క భాగాల గురించి మనం ముందుగా తెలుసుకున్నట్లయితే ఇంజన్లో మొత్తం 6 రకాల భాగాలు, ముఖ్యమైన భాగాలు ఉంటాయన్నమాట. సిలిండర్ అనేది ఒక లోపల ఖాళీ ప్రదేశాన్ని కలిగిన ఒక గొట్టంలాగా ఉంటుంది అన్నమాట. ఇక రెండో భాగం పిస్టన్, మూడో భాగం కనెక్టింగ్ రాడ్, నాలుగో భాగం క్రాంక్ షాఫ్ట్, ఎగ్జాస్ట్ వాల్వ్స్. ఇవి 5 ముఖ్యమైన భాగాలు అన్నమాట. పెట్రోల్ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ అనే ఒక భాగం ఉంటుంది, అది డీజిల్ ఇంజన్లలో ఉండదన్నమాట. అంటే 4 స్టెప్పులలో ఇంజన్ అనేది పనిచేస్తుంది. అయితే ఈ టెక్నికల్గా మనం ఈ స్ట్రోక్ల గురించి మనం తర్వాత అయితే వివరించుకున్నాం. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒక ఇంజన్ ఎలా పనిచేస్తుందో నేను సింపుల్గా ఫస్ట్ చెప్తాను. మనం ఎప్పుడైతే బండిని స్టార్ట్ బటన్ నొక్కుతామో అప్పుడు ఆ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది మొదటగా పని స్టార్ట్ చేస్తుంది. ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఏం చేస్తుందంటే బయట నుంచి గాలిని మరియు ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ని తీసుకొని మిక్సింగ్ చేస్తుందన్నమాట. దీన్ని మిక్సింగ్ చేసి ఈ మిక్చర్ని సిలిండర్లోకి పంపు చేస్తుంది. ఈ పంపు చేసిన తర్వాతకి స్పార్క్ ప్లగ్ అనేది అందులో స్పార్క్ ఎంటర్ చేస్తుంది. అక్కడ మంట అనేది వస్తుంది, మంట ప్రొడ్యూస్ అవుతుంది. కంబషన్ అనేది జరిగినప్పుడు ఒక రకమైన శక్తి, ఉష్ణశక్తి ఉత్పత్తి అయ్యి ఈ పిస్టన్ అనేది ఈ మంట ద్వారా వచ్చిన వేడికి అదొక శక్తికి ఈ పిస్టన్ మీద పడుతుందన్నమాట. ఆ యొక్క పిస్టన్ మీద ఫోర్స్ ఏర్పడడం వల్ల ఆ పిస్టన్ అనేది ముందుకు కదులుతుంది. పిస్టన్ ముందుకు కదలడం వల్ల పిస్టన్కి ఒక కనెక్టింగ్ రాడ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ కనెక్టింగ్ రాడ్ ముందుకు తోయబడుతుంది. ఆ కనెక్టింగ్ రాడ్కి క్యామ్ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే అర్థమైందా మీకు? ఈ 3 భాగాలు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. పిస్టన్కి కనెక్టింగ్ రాడ్ ఉంటుంది, కనెక్టింగ్ రాడ్ క్యామ్ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ పిస్టన్ కదిలిందంటే కనెక్టింగ్ రాడ్ కదులుతుంది, కనెక్టింగ్ రాడ్ కదులుతుందంటే క్యామ్ షాఫ్ట్ కదులుతుంది. క్యామ్ షాఫ్ట్ అనేది ఒక ఫ్లై వీల్ అనమాట. ఒక వృత్తాకారంలో ఉన్న ఒక ఫ్లై వీల్. ఈ ఫ్లై వీల్ తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లై వీల్ తిరిగిన వెంటనే ఇది రౌండ్ సర్కిల్లో తిరుగుతుంది కాబట్టి ఒక దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది కనెక్టింగ్ రాడ్. ఇక్కడ కనెక్టింగ్ రాడ్ ఇట్లా నెట్టినప్పుడు ఇలా వీల్ అనేది తిరుగుతూ మళ్ళీ ముందుకి ఈ వీల్ అనేది వెనకకే వస్తుంది. ఇది ఫ్లై వీల్ కదా, ఇలా తిప్పినప్పుడు మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. కాబట్టి ఇలా తిరిగి మళ్ళీ కనెక్టింగ్ రాడ్ని మళ్ళీ ముందుకే తోస్తుంది. ఫస్ట్ ఇక్కడ తోసింది, మళ్ళీ ఫ్లై వీల్ తిరిగి మళ్ళీ ఆ కనెక్టింగ్ రాడ్ని వెనక్కి తోస్తుంది. అలా తోసినప్పుడు ఆ కనెక్టింగ్ రాడ్ మళ్ళీ పిస్టన్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ పిస్టన్ అనేది మళ్ళీ వెనక్కి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన పిస్టను మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఆ పిస్టన్ అనేది ఆ వెనక్కి వెళ్ళినప్పుడు అందులో అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఈ పిస్టన్ అనేది వెనక్కి వెళ్తుంది. ఎందుకు? ఫ్లై వీల్ తోస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఏమో ఈ మంట అనేది ఈ పిస్టన్ తోసింది, ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ ఫ్లై వీల్ వెనక్కి తోస్తుంది ఈ పిస్టన్ని.
ఫ్లై వీల్ని తోసినప్పుడు సిలిండర్ అనేది క్లోజ్డ్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ క్లోజ్డ్గా ఉన్న సిలిండర్లో ఈ మనకు పిస్టన్ ద్వారా ప్రెస్ చేయడం వల్ల అందులో కొన్ని ఆల్రెడీ మంట ఏర్పడ్డప్పుడు కొన్ని వాయువులు, కొన్ని గ్యాసెస్ అనుకోండి, పొగ లాంటి ఇలాంటి పొగ ఏర్పడుతుంది కదా, అది ఆ ప్రెస్సింగ్కి అక్కడ ఎగ్జాస్ట్ వాల్వ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అక్కడ ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఉంటాయి. అప్పుడు ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఓపెన్ అయినప్పుడు ఇందులో ఏర్పడిన మంట వచ్చినప్పుడు ఆ గ్యాసెస్, ఆ బర్న్ అయిన గ్యాసెస్ అనేది ఆ ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా, ఆ సైలెన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి అనమాట. ఇలా కంటిన్యూ జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఆ ఫ్లై వీల్ కదా తిరిగేది, అది ఆ ఫ్లై వీల్ మళ్ళీ ఒకసారి తిరుగుతున్నప్పుడు మళ్ళీ ఫస్ట్ ఒకసారి ప్రెస్ చేయగానే ఎగ్జాస్ట్ వాల్వ్స్ ద్వారా ఆ పొగ అనేది వెళ్ళిపోతుంది, ఎంటీ అయిపోతుంది. సిలిండర్ అనేది అప్పుడు ఎంటీ ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు వస్తుంది అది. ఎందుకంటే ఫ్లై వీల్ అనేది ఒకసారి తిప్పి మనం వదిలేస్తే అది ఎమ్మటే తిరుగుతూనే ఉంటుంది. ఇంకా అది కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ దానికి కొద్దిగా శక్తి వచ్చిందంటే మళ్ళీ ఒకసారి తిప్పితే మళ్ళీ 2 సార్లు 3 సార్లు తిరుగుతుంటుంది ఫ్లై వీల్ అనేది. కాబట్టి మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ పిస్టన్ని మళ్ళీ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఆ స్పార్క్ని పెడుతుంది. మళ్ళీ ఈ పిస్టన్ అనేది ప్రెస్ చేస్తుంది, మంట వస్తుంది. మళ్ళీ వెనక్కి పిస్టన్ మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ ఫ్లై వీల్కి ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. మళ్ళీ ఫ్లై వీల్ తిరుగుతుంది. మళ్ళీ ఎగ్జాస్ట్ వాల్ ద్వారా ఆ పిస్టన్ దగ్గరకు తోయబడుతుంది. మళ్ళీ ఎగ్జాస్ట్ వాల్ ద్వారా ఆ పొగ అనేది, ఆ గ్యాసెస్ అన్నీ బయటకు వెళ్తాయి. ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇంజన్ ఎలా, మళ్ళీ వాహనం ముందుకు ఎలా వెళ్తుంది, ఇవన్నీ మనం తర్వాత వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఇంజన్ అయితే ఇలాగే పనిచేస్తుంది. కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే మనం ఎక్కువ రేస్ పెట్టినప్పుడు ఎక్కువ ఫ్యూయల్ అనేది ఆ సిలిండర్లోకి ఫ్యూయల్ ఇంజెక్టర్ పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. ఎక్స్ప్లోజన్ జరిగిందంటే ఎక్కువ శక్తి ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ శక్తి ప్రొడ్యూస్ అంటే ఎక్కువ వేగంగా పిస్టన్ని ముందుకు తోస్తుంది. ఆ ఎక్కువ వేగంతో తోసిందంటే కనెక్టింగ్ రాడ్ ఎక్కువ వేగంతో వెళ్తుంది. మళ్ళీ ఆ ఫ్లై వీల్ అనేది ఎక్కువ వేగంతో తిరుగుతుంది. అంటే మనం ఎక్కువ ఫ్యూయల్ని పంపిస్తున్నాం అంటే ఎక్కువ రేస్ పెడుతున్నాం అని అర్థం అనమాట. అలాగా ఎక్కువ రేస్ పెట్టినప్పుడు ఎక్కువ వేగంతో వెళ్ళాలంటే ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది. ఎక్కువ వేగంగా ఆ వాహనం ముందుకు వెళ్ళడానికి, ఆ ఫ్లై వీల్ ఎక్కువ తిరగడానికి ఇది సహాయపడుతుంది అనమాట. ఇలా ఇంజన్ అనేది పనిచేస్తుంది. దీన్ని మనం స్ట్రోక్స్లో మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇంటేక్ స్ట్రోక్ అంటారు. 4 స్ట్రోకుల్లో ఇంజన్ పనిచేస్తుందని మనం ముందుగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం నార్మల్గా ఎలా పనిచేస్తుందో వివరించాను. ఇప్పుడు మీకు ఆ స్ట్రోక్స్, ఏ పని చేస్తాయి, ఎంతవరకు ఉంటాయని ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇంటేక్ స్ట్రోక్ అంటారు. ఇంటేక్ స్ట్రోక్ అంటే ఆ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఆ ఎయిర్ని, ఫ్యూయల్ని ఆ సిలిండర్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. దాన్నే ఇంటేక్ స్ట్రోక్ అంటారు. నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్ అనేది అప్పుడు ఆ స్పార్క్లకు మంట వేయడం వల్ల అక్కడ కంబషన్ జరుగుతుంది. అక్కడ ఫస్ట్ కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని కంప్రెషన్ స్ట్రోక్ అంటారు. అంటే పిస్టన్ అనేది అందులో ఉన్న ఫ్యూయల్ని, ఎయిర్ని ఇంకా గట్టిగా సిలిండర్లో ప్రెస్ చేస్తుంది కాబట్టి దాన్ని కంప్రెషన్ స్ట్రోక్ అంటారు. ఇప్పుడు మూడవది పవర్ స్ట్రోక్ అంటే ఈ కంబషన్ ద్వారా ఆ యొక్క ఉష్ణశక్తి అనేది విడుదలవుతుంది కదా. ఈ ఉష్ణశక్తి ఈ పిస్టన్ నొక్కుతుంది కాబట్టి, ఈ నొక్కడం వల్ల కనెక్టింగ్ రాడ్ ఆ ఫ్లై వీల్ని తిప్పుతుంది కాబట్టి ఇక్కడ పవర్ అనేది ఈ ఉష్ణశక్తి అనేది మెకానికల్ శక్తిగా ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఎక్కడ తిప్పలేదు, చేయలేదు, జస్ట్ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసాము, స్పార్క్లకు మంట వేసింది. ఈ మంట ద్వారా కొంచెం ఉష్ణశక్తి రిలీజ్ అయ్యి ఈ ఉష్ణశక్తి అనేది ఈ పిస్టన్ నొక్కింది. ఆ పిస్టన్ అనేది ముందుకు తోయబడింది. అంటే అప్పుడు ఆ పిస్టన్ కదిలింది కాబట్టి అక్కడ మెకానికల్ శక్తి అనేది ప్రొడ్యూస్ అయింది. ఆ మెకానికల్ శక్తి ఆ పిస్టన్ కదలడం వల్ల ఆ కనెక్టింగ్ రాడ్ కదిలి ఆ తర్వాత క్రామ్ షాఫ్ట్, అదే ఫ్లై వీల్ అనేది తిరుగుతుంది కాబట్టి అక్కడ దాన్ని వెనక్కి తోయడం వల్ల ఆ పిస్టన్ వెనక్కి వచ్చి అందులో ఉన్న ఆల్రెడీ మండి అయిపోతాయి కదా గ్యాసెస్, ఆ అయిపోయిన గ్యాసెస్ని ఆ ప్రెస్ చేయడం వల్ల ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఆ పొగ అనేది గ్యాసెస్ అనేది బయటకు వస్తాయి కాబట్టి దాన్ని ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటారు. అంటే దీన్ని 4 స్ట్రోక్ మెథడ్ అంటారు. అంటే ఇంతకుముందుకు 2 స్ట్రోక్ కూడా ఉండేవి, ఎందుకంటే అవి ఎక్కువ సౌండ్ని మరియు పొల్యూషన్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి 2 స్ట్రోక్ ఇంజిన్స్ అనేవి ఇప్పుడు రావడం లేదు. మనం ఒకప్పుడు చూస్తే 2 స్ట్రోక్ ఇంజిన్సే ఉండేవి. ఇంకా ఫ్యూచర్లో దీనికంటే మంచి ఇంజన్స్ వస్తాయి, కానీ ఇప్పుడున్న ఇంజన్స్ కూడా చాలా మంచివి, ఇప్పటికీ అవి మనకు ఉపయోగపడుతున్నాయి.
ఇలా 4 స్ట్రోక్లో ఇంజన్ అనేది పనిచేస్తుంది. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అర్థం కానట్లయితే మన వీడియో కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు అర్థమయ్యేలాగా నేను రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు మన వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేసుకుంటూ ఆ తక్కువ ఫ్యూయల్, ఎక్కువ ఎఫిషియన్సీ, తక్కువ సౌండ్, పొల్యూషన్ అన్నింటినీ దానికి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ప్రజెంట్ మనం చూస్తున్న సైలెన్స్, హై మైలేజ్, హై పవర్ ప్రొడ్యూస్ ఇంజన్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో దీనికంటే మంచి ఇంజన్స్ వస్తాయి, కానీ ఇప్పుడున్న ఇంజన్స్ కూడా చాలా మంచివి. ఇప్పటికి అవి మనకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనం